నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏంటో చూద్దాం. ఇక బాగీ అమర్‌కి షెడ్ బటన్ కుడుతూ ఉంటే, అమర్ అలాగే బాగీ వైపు చూస్తూ ఉంటాడు తదేకంగా. ఇక అయిపోయింది సార్ అనేవానే, చాలా థాంక్స్ బాగీ. నువ్వే దానివల్ల లేకుంటే నేనేమైపోయేదాన్నో అనేసి అనగానే, ఏంటి సార్ ఇప్పుడు ఏమన్నారనగానే, కొద్దిసేపు ఇక అలాగే బాగీని ఉడికించడానికి అమర్ నువ్వనే దానివి కేర్‌టేకర్ లేకపోయుంటే, నేను గతం మర్చిపోయి ఎలా తిరిగేవాడినో, ఎక్కడుండేవాడినో, పిల్లల గురించి ఎలానో అనేసి అంటున్నాం మిస్సమ్మ అనగానే, ఇప్పుడే ఇలా ప్రేమగా మాట్లాడి గతం గుర్తొచ్చినట్టు, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారేంటి అనేసి అనుకుంటూ ఉంటుంది. సార్ ఇప్పుడు మీరేమన్నారు? నేను లైఫ్‌లో లేకపోతే ఎలా అని అన్నారు గదా సార్ అనగానే, ఇక కావాలనేసి లేదు మిస్సమ్మ. నీకలా అనిపించినట్టుంది. నువ్వు కేర్ టేకర్‌వి చాలా బాగా చూసుకుంటున్నావు ఈ పిల్లల్ని, నన్ను అనేసి అంటాడు. ఇక నాతో ఏదో సీరియస్‌గా చెప్పాలని వచ్చావు కదా! ఏంటి విషయం అని అమర్ అడగడంతో, సీరియస్ మ్యాటర్ అని బాగి అంటుంది. అయితే సీరియస్‌గానే చెప్పు అని అమర్ అంటాడు. మీరు సీరియస్‌గా వినండి. నిన్న మీరు బుజ్జమ్మని తీసుకెళ్ళి అలా రిస్క్‌లో పెట్టడం నాకసలు నచ్చలేదు. ఇంకోసారి ఎప్పుడు ఇలా చెయ్యకండి. బుజ్జమ్మని తీసుకువెళ్ళకండి అని బాగి వార్నింగ్ ఇస్తుంది. చూడు, బుజ్జమ్మని తీసుకువెళ్ళడం వల్లే కదా ఆ మిషన్ సక్సెస్ అయింది. అయినా ఇప్పుడు నేనుండగా బుజ్జమ్మకి ఏమీ కాదు. అయినా నువ్వెందుకింతలా టెన్షన్ పడుతున్నావు? బుజ్జమ్మ నీకేమవుతుంది? మిగతా పిల్లలు బుజ్జమ్మ నీకేమీ కాదు కదా! నువ్వు జస్ట్ కేర్ టేకర్‌వి మాత్రమే కదా అని అమర్ అంటాడు. కేర్ టేకర్‌ని కాబట్టే నేను వాళ్ళని కేరింగ్‌గా చూసుకోవడం కోసం చెప్తున్నానని బాగి అంటే, నువ్వు కేర్ టేకర్‌వి అయితే నేను పిల్లల తండ్రి, ఫాదర్‌ని. ఎలా చూసుకోవాలో నాకెందుకు తెలియదు అని అమర్ అంటాడు. అంటే నేను పిల్లలకి ఏమీ కానా? నాకు ఏమాత్రం హక్కులు లేవా? అని అడగడంతో కేర్ టేకర్‌గా మాత్రమే ఉంటానంటూ బాగి బుంగమూతి పెట్టుకొని వెళ్తుంది. ఇక అమర్ నవ్వుకుంటూ నా బాగీకి ముక్కు మీద కోపముంటుంది. ఆ కోపం చూస్తే ముచ్చటగా ఉంటుంది అని అమర్ అనుకుంటూ ఉంటాడు. అయితే చంబ ఇదంతా చూస్తూ వీళ్ళిద్దరిని చూస్తుంటే కలిసిపోయేలా ఉన్నారని మండిపడుతూ తిట్టుకుంటూ ఉంటుంది. తర్వాత పిల్లలందరూ కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా! నేను చెప్పిన జోక్‌కి మీరందరూ నవ్వుతున్నారా? ఇలాంటి జోకులు నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి అనేసి అంజు నవ్వుతూ ఉంటుంది. ఇక నీ జోక్ అని పిల్లలు మరింత పగలబడి నవ్వుతూ ఉంటారు. ఇక చెంప ఇది చూసేసి బాల్కనీలో జ్యూస్ తాగుతూ తింటున్న మనోహరి దగ్గరికి వెళ్తుంది. నిన్ను చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో, జాలిపడాలో, తిట్టాలో ఏం అర్థం కావటం లేదు అని చంప చెప్తుంటే, చూడు కావాలంటే నువ్వు కూడా తిను. ఎందుకిలా మాట్లాడుతున్నావని మనోహరి అంటుంది. అసలు నువ్వు తిని నిద్రపోవడానికి పుట్టినట్లు ఉన్నావని చంప అంటుంది. చూడు నాకు కోపం వస్తుంది. నిన్ను కొట్టేస్తానని మనోహరి అంటే, నాయనా నిన్ను కొట్టేస్తాను అంత కోపం వస్తుంది. మరి అమర్ గతం గుర్తుకు వచ్చిన వాడిలో బాధ్యత ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ అంజులో ప్రవేశించిన ప్రచండ ఏమో పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాడు. నువ్వేమో తింటూ కూర్చున్నావు. నువ్వు తిని నిద్రపోయి కొలెస్ట్రాల్ బాగా చేరిపోయి హార్ట్ అటాక్‌తో చచ్చిపోతావు. మనోహరి నీకు ఇదే జరిగేదని చంప అంటుంది. చూడు చంప, ప్రచండ అంజులో ప్రవేశించి అంత తేలిగ్గా ఏమి చేయకుండా ఉండడు. ఆ పిల్ల శక్తులను కూడా హరించుకొని ఖచ్చితంగా ఆ పిల్లని అంతం చేస్తాడు. నాకా నమ్మకముంది. బాగీని ఇంట్లో నుంచి పంపించేస్తాను. అమ్మని నేను పెళ్లి చేసుకుంటాను అని మనోహరి అంటే, ఇవన్నీ జరగవు మనోహరి. ఎందుకంటే ఈ లోపల అమర్‌కి గతం మొత్తం గుర్తుకు వచ్చి నిన్నే పంపించేస్తాడు. అప్పుడు నువ్వు వృధా మనోహరిలా పారిపోయి, మారిపోయి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌తో బతకాల్సి వస్తుంది. ఇదే జరిగేది. నువ్వు చూస్తూ ఊరుకుంటే కుదరదు మనోహరి. నువ్వు కూడా ఏదో ఒకటి చేస్తేనే ఇక్కడ నువ్వు అనుకున్నది జరుగుతుంది. నేను నిన్ను తిట్టినందుకు సారీ. నేను నీ మంచి కోసమే చెప్తున్నానని చంబా అంటుంది. నేనేం చేయాలో నాకేం అర్థం కావటం లేదని మనోహరి అంటుంది. తర్వాత భాగ్య కిచెన్‌లో కూరగాయలు కట్ చేస్తూ ఉంటే, మిస్సమ్మ మిస్సమ్మ అని అమర్ కేకలు పెడుతూ మెట్లు దిగి వస్తూ ఉంటాడు. అయితే బాగి ఆ సార్ అని కూడా మాట్లాడకుండా తన పాటికి తాను కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటుంది. దాంతో అమ్మ నేరుగా కిచెన్‌లోకి వచ్చి, "మిస్ అమ్మ పిలిస్తే పలకవేంటి?" అని అడుగుతున్నా కూడా అంతే అని బాగి తన పాటికి తాను మళ్ళీ కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. మిస్ అమ్మ నిన్నే అమర్ కత్తి ఉన్న బాగి చేతిని పట్టుకుంటాడు. అయితే బాగి
వేధించే వెదిలించేసుకుంటూ ఉంటుంది. రాతోడు రాతోడని గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. ఏంటి మిస్సమ్మ, రాతోడు అక్కడికి వస్తాడు. చూడు మీ సార్‌కి ఏదైనా కావాలంటే నిన్ను అడగాలి. నువ్వు నాకు వచ్చి చెప్పాలి. అంతేకాని డైరెక్ట్ నన్ను అప్రోచ్ అవ్వకూడదని చెప్పు అని భాగ్య చెప్తుంది. ఎందుకలా అని అమర్ అంటే, అంతే అర్థమైందా అని భాగ్య అరుస్తూ ఉంటే, అర్థం కాలేదని అమర్ అంటాడు. అర్థమైనా కూడా అర్థం కానట్లు నటించే వాళ్ళతో నేను మాట్లాడను. మీ సార్‌తో చెప్పు అని భాగ్య చెప్తుంటే, అమర్ నవ్వుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఏమైంది మిస్సమ్మ అని అడగడంతో, నేను కేర్ టేకర్‌ని కదా! ఈ ఇంట్లో కానీ, పిల్లలపై కానీ నాకు ఎలాంటి హక్కులు లేవు. ఈ ఇంట్లో పని చేసుకోవడమే నా బాధ్యత. అంతే నాకేమి హక్కులుండవు. అని బాగి మళ్ళీ కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటుంది. సార్ మిస్సమ్మని మీరు అంత మాట అన్నారా? సార్ కొంచెం కూల్ చేయండి సార్ అని రాతోడు మెల్లగా చెప్తూ ఉంటాడు. బాగి ఇంకా ఉడికించాలని అమర్ మనసులో అనుకుంటూ, నేను చెప్పిన దాంట్లో తప్పేముంది? రాతోడ్ ఒకప్పుడు తనే చెప్పింది కదా కేర్ టేకర్ అని. మరి కేర్ టేకర్‌కి హక్కులు అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? పిల్లల మీద చెప్పు. అయినా నా దగ్గర సాలరీ తీసుకునే తను నన్ను ఎదిరించి మాట్లాడడం ఏంటి రాతోడ్? దిస్ ఈజ్ వెరీ టూ మచ్ అని అమర్ చెప్తుంటే, బాగి మరింత కోపంగా చూస్తూ ఉంటుంది. అగ్గి మీద నీళ్లు చల్లి ఆర్పటమే ఇంకా ఆలస్యం పోస్తున్నాడేంటి అని రాతోడు అనుకుంటూ, ఏంటి సార్ అని చూస్తూ ఉంటాడు. ఇక మరి లేకపోతే ఏంటి రాతోడ్? నేను నీకు చెప్పడమేంటి? నువ్వు తను చెప్పడమేంటి? అని అమర్ అంటాడు. ఈ రౌండ్ టేబుల్ ఎందుకు రాతోడ్ చెప్పు? నేను అడుగుతున్నది కరెక్టే కదా! అని అమర్ అంటే, నేను కేర్ టేకర్‌ని కేవలం పిల్లల్ని మాత్రమే చూసుకోవాలి. రేపటి నుంచి నేను ఈ వంట కూడా చెయ్యను. యాదమ్మ ఉంది కదా! యాదమ్మతో చేయించుకోండి. అయినా కూడా నేను ఎప్పుడూ కేర్ టేకర్‌ని అని చెప్పిన మాటలు మాత్రం బాగా గుర్తుకు వస్తాయి. అరుంధతి అక్క పిల్లలు అందరూ గుర్తుకు వచ్చారు. కానీ నేను నీ లవర్‌ని. మనమిద్దరం పెళ్లి ప్రేమించుకున్నాం. అంజు నీ కూతురు కాదు. రణ్వీర్ ఇచ్చేద్దాం అని మనోహరి చెప్పిన అబద్ధాలు మాత్రం ఈయనకి గుర్తుకు రావడం లేదు. నన్ను అడుగుతారు కానీ మనోహర్‌ని మాత్రం ఏమీ అడగరు అని బాగి నిలదీస్తూ ఉంటుంది. మనోహరి చెప్పిన అబద్ధాల గురించి ఇప్పుడు నిలదీయబోతున్నారు మిస్సమ్మ అని అమర్ చెప్తాడు. అప్పుడే మనోహరి ఏంటి అమర్ నాతో ఏదో మాట్లాడానన్నావట? రాథోడ్ చెప్పాడంటూ మనోహరి అక్కడికి వస్తుంది. ఏంటి రాథోడ్ నిజంగానే ఆయన మనోహరితో అడగబోతున్నాడా అని బాగి అడుగుతూ ఉంటే, అవును మిస్సమ్మ ఆ విషయం చెప్దానే సార్ నీ దగ్గరికి వచ్చాడు. నువ్వేమో కత్తి పట్టుకొని ఇదిగో ఇలా కత్తి యుద్ధం చేశావని రాథోడ్ అంటాడు. అయ్యయ్యో! ఏంటి రాథోడ్ ఇలా జరుగుతోంది. నేను అనవసరంగా నోరు పారేసుకున్నానే అని బాగి అంటే, సరేలే మిస్సమ్మ ఇప్పుడు పశ్చాత్తాపపడి ఏం లాభం అని రాథోడ్ అంటాడు. సార్ మనోహరి ప్రశ్నలతో చీల్చి చెండాడబోతున్నాడు. రా వెళ్లి చూద్దాం అని రాథోడ్ అంటాడు. అమర్ పిలిచావని మనోహరి అడుగుతూ ఉంటే, ఉండు ఇప్పుడే వస్తానంటూ అమర్ పైకి వెళ్తాడు. నాతో మాట్లాడాలని చెప్పి అమర్ పైకి వెళ్తున్నాడేంటి? అసలు కొంపతీసి అమర్‌కి గతం గుర్తుకు వచ్చిందా అని మనోహరి కంగారు పడుతూ ఉంటే, ఇప్పుడు ఏం ఏం గుర్తుకు వస్తాయో నువ్వే కాదు, ఎవరు చెప్పలేకపోతున్నారు మనోహరి. అదైనా అయ్యుండొచ్చు. నువ్వు అరుంధతిని చంపిన విషయం, సార్‌పై హత్యా ప్రయత్నం, కొడైకెనాల్ చేసిన సంగతి అన్నీ గుర్తుకు వచ్చాయి. ఇప్పుడు నేను రివాల్వర్‌తో షూట్ చేసి చంపడానికి రివాల్వర్ తీసుకొని పైకి నుంచి వెళ్ళాడేమో అని చెంబ అంటుంది. చూడు నేను ముందే భయపడి చస్తున్నాను. నువ్వు నన్ను ఇంకా భయపెట్టి చంపకు అని మనోహరి అంటుంది. ఎందుకైనా మంచిది డోర్ దగ్గర నిలబడు మనోహరి. పారిపోవడానికి వీలుగా ఉంటుంది అని చెంబ అంటుంది. సార్ కొడైకెనాల్ వేషాలు ఎక్కడ గుర్తుకు వచ్చాయని ఇలా టెన్షన్ పడుతూ ఉంటుంది. చూడు మిస్సమ్మ అని రాతోడంటే, ఆయనకి అదే గుర్తుకు వస్తే మనోహరి చంపి పాత పెట్టేస్తాడనేసి బాగి అంటుంది. వాళ్ళిద్దరూ కలిపి ఏదో గూడు గుట్టాని చేస్తున్నారని మనోహరి అంటే, చూడు అమర్‌కి గతం గుర్తుకు వస్తే ఎవరు గూడు గుటానీలు అవసరం లేదు. అక్కడే నేను చంపేస్తాడని చెంబా అంటే, నోరు మూసుకుంటావా కాస్త? అమర్ గన్ పట్టుకొని వస్తూ ఉంటే, ఏంటి నిజంగానే గతం గుర్తుకు వచ్చిందా? నువ్వైతే అయిపోయావని చంబ కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి అమర్ ఏం మాట్లాడాలని మనోహర్ అంటుంది. నేను 6 సంవత్సరాల క్రితం కోసం కూడా ఈ కెనాల్‌కి వెళ్ళాను. అక్కడ నాకు యాక్సిడెంట్ అయింది అని అమర్ చెప్తే, అవును అప్పుడు నేను చాలా కంగారు పడిపోయాను. నీకేమవుతుందో అని తల్లడిల్లిపోయాను
అని మనోహరి అంటే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్ అని అమర్ అంటాడు. నాకు నా భార్య, పిల్లలు వీళ్ళందరూ గుర్తుకు వచ్చారు. కానీ నేను గతం మర్చిపోయినప్పుడు నువ్వు వచ్చి మన ఇద్దరము లవర్స్, మనిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నామని అన్నావేంటి? నా పిల్లలు గుర్తులేరు, వాళ్ళని గుర్తు చేయడానికి ఏమాత్రం ఆలోచించలేదు, స్ చెప్పలేదు అనేసి అంటాడు. ఇన్ని అబద్ధాలు చెప్పావు. మనోహరి చెప్పు, ఎందుకు నాతో నిజం చెప్పలేదు? నాకు అరుంధతితో పెళ్లి అయిపోయింది, పిల్లలున్నారనే నిజం ఎందుకు చెప్పలేదు? నువ్వు లవర్ అని ఎన్నో అబద్ధాలు చెప్పావని అమర్ గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. ఈరోజు ఈయన మనోహర్‌కి షూట్ చేసి చంపేస్తాడని భాగ్య చాలా సంతోషంగా వింటూ ఉంటుంది ఇక. థాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. విష్ యూ ఆల్.